ఓకే, మాట్లాడమా. Hello, Andy. Trishika here, sir. Sir, Kona sir, I really want to thank you, sir, first of all, because I always used to have a dream, want to stand on the stage, want to come in front of the screen, ani. I have done that in my modeling stages, but ఓకే, ముందు మోడలింగ్ అది చేసినప్పుడు చేశాను, స్క్రీన్ మీదకి రావడం కానీ ఆ ర్యాంప్ వాక్స్ కానీ. కానీ ఒక మూవీలో చూసుకోవాలి, ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ ఎమోటింగ్, కొంచెం ఎమోషన్స్ ఉన్నప్పుడు చూసుకోవాలి. బట్ ఐ వాజ్ నాట్ షూర్ ఎట్లా ఉంటానో తెలీదు. మోడలింగ్ కంప్లీట్గా డిఫరెంట్, ఇది కంప్లీట్గా డిఫరెంట్, అసలు మనం దీనికి సెట్ అవుతామో లేదో కూడా తెలీదు. సో చాలా డౌట్స్ ఉండే నా మైండ్లో. నువ్వే మాట్లాడు బ్రో. ఇంకొకసారి యా, మూవీ అయిపోయింది. ఎస్ సార్. సో అంటే నా హౌ విల్ ఐ ఎమోట్ ఆన్ స్క్రీన్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, ఐ వాజ్ చాలా డౌట్ఫుల్ అనమాట. ఫస్ట్ డే ఐ థింక్ నేను దీనిలో ఎంటర్ అయింది, శివ గారు నాకు ఒక మెసేజ్ పెట్టారు. ఐ వాజ్ డ్రైవింగ్, ఐ వాజ్ గోయింగ్ టు వర్క్, ఒక కాల్ వచ్చింది, ఐ కట్ ద కాల్. దెన్ హీ టెక్స్టెడ్ మీ ఫ్రమ్ కోనా ఫిల్మ్ కార్పొరేషన్, ప్లీజ్ కమ్ ఫర్ ద ఆడిషన్. ఇది జరిగిందనమాట. సరేలే, దాట్ వాజ్ ద టైమ్, దాట్ వాజ్ ద డే యాక్చువల్లీ ఐ కైండ్ ఆఫ్ లాస్ట్ మై జాబ్. సో ఐమ్ లైక్ వాట్ అ బ్యాడ్ డే దిస్ ఈజ్ అని చెప్పేసి, సరేలే వెళ్దాం, ఇప్పుడు మన దగ్గర పని లేదు కదా అని ఐ జస్ట్ కేమ్ ఫర్ అన్ ఆడిషన్, జస్ట్ లైక్ దట్. వచ్చిన వెంటనే సరే అని ఆడిషన్ ఇచ్చిన వెంటనే సతీష్ గారు రూమ్ నుంచి అట్లా బయటికి వెళ్ళిపోయారు. ఎందుకు బయటికి వెళ్ళిపోయారు ఈయన, ఎందుకు అలా వెళ్ళిపోయారు, నచ్చలేదేమో అనుకున్నా. బయటకు వచ్చి ఐ వాజ్ వెయిటింగ్ క్యాజువల్లీ. వచ్చాక చూస్తేమో నువ్వేంటి కరెక్ట్గా నేను అనుకున్నదే లోపల ఉన్నట్టు చేసావు అన్నారు. ఓహో, ఇలా కూడా అవుతాయా అనుకున్నా. సో దాట్ వాజ్ వెన్ మై డ్రీమ్ హ్యాస్ కమ్ టు మేనిఫెస్టేషన్. దాని తర్వాత కూడా దే కాల్ మీ ఫర్ లుక్ టెస్ట్. లుక్ టెస్ట్ అప్పుడు యూ వర్ దేర్ సార్. లుక్ టెస్ట్ అప్పుడు దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ సా యూ. అప్పుడు అనుకున్నా అనమాట, ఇంత పెద్ద ప్రొడ్యూసరు, నాకు అంత మ్యాగ్నిట్యూడ్ గురించి తెలీదు. ఐఎమ్ లైక్ ఓకే, ఒక మూవీ ఆడిషన్ ఉంది అది అని. సో వచ్చిన వెంటనే హీ వాజ్ ఆల్సో లైక్ లుక్ టెస్ట్ అయిపోయిన వెంటనే కోనా గారు కూడా యు ఆర్ లాక్డ్ అని చెప్పారు. ఓ ఓకే, దిస్ ఈజ్ నాట్ యాజ్ డిఫికల్ట్ యాజ్ ఐ థాట్ అని అనిపించింది. అండ్ నెక్స్ట్ సార్, లైక్ ఇన్ షూటింగ్ ఆల్సో అందరికంటే ముందు లైక్ 5 o'clock సార్ ఈజ్ ఆల్వేస్ దేర్. అండ్ అప్పుడు అనిపించింది, ఇంత పెద్దవాళ్ళు ఎవరైనా ఊరికేనే పెద్దవాళ్ళు అవ్వరు, ఎంతో కష్టం ఉంటుంది దాని వెనకాల. అండ్ హీ వాజ్ లైక్ ఎ రైటర్ ఆఫ్ సో మెనీ లెజెండరీ మూవీస్ అండ్ దెన్ హీ ఎంటర్డ్ ఇన్ టు ప్రొడక్షన్. అండ్ ఇంతమంది కొత్త వాళ్ళని విత్ అ హిట్ పేర్ గెటింగ్ ఇంట్రడ్యూస్డ్ ఈజ్ నాట్ అ స్మాల్ థింగ్ అండి. ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ పీపుల్ లైక్ అస్, బికాస్ వీ నో హౌ మెనీ డోర్స్ డిడ్ వీ నాక్ ఫర్ ద ఆడిషన్, హౌ మచ్ డిడ్ వీ యాక్చువల్లీ వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ. అంటే ఎన్ని డోర్స్ నాక్ చేసామో మాకే తెలుసు. అలాంటిది ఈ డోర్ మాకు ఓపెన్ అయింది అండ్ మాకు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు. ప్రతి ఈవెంట్కి ఇన్వైట్ చేస్తారు, ప్రతి ఈవెంట్కి హీ గివ్స్ అ ఛాన్స్ ఫర్ అస్ టు టాక్. ఇవన్నీ చిన్న విషయాలు కాదు. అండ్ హీ లెట్స్ అస్ టేక్ ద ఫుటేజ్. దట్స్ అ వెరీ హ్యూజ్ థింగ్ సార్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు యూ సార్ ఇన్ మై లైఫ్. నేను ఎప్పుడు మర్చిపోలేను మిమ్మల్ని. యూఆర్ ఆల్వేస్ లైక్ ఎ గాడ్ టు మీ. అండ్ సతీష్ సార్, మీరు ఆల్వేస్ లైక్, నేను అండర్ కాన్ఫిడెంట్ ఉన్నా ఇది బాగానే వచ్చింది ఆ సీన్ అంటే, చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది అని ప్రతిసారి ఎంకరేజ్ చేశారు. ఆ పెళ్లి కూతురు సీన్ అప్పుడైతే నేను ఎంత భయపడ్డాను, అమ్మ బాబోయ్ ఎలా వెళ్తుందో అని. లేదు కవిత, నువ్వు బాగా చాలా బాగా చేస్తున్నావు అది ఇదని చాలా ఎంకరేజ్ చేశారు. ఆల్మోస్ట్ ప్రతి సీన్కి ఎంకరేజ్ చేశారు సార్. ఆ స్కూల్ సీన్ అప్పుడు కూడా ఐ వాజ్ లైక్ స్కేర్డ్. ఓ స్కూల్ కాస్ట్యూమ్ సెట్ అవుతుందా, బాగానే ఉన్నామా, ఓకేనా, లైక్ ఐ యూస్ టు హ్యావ్ 100 doubts. ప్రతిసారి యూ వర్ దేర్. దట్స్ వాట్ ఐ వాజ్ టెలింగ్ ఆల్సో. ఒక మేల్స్ జనరల్గా దే ఆర్ నాట్ వెరీ కాంప్లిమెంటరీ టువర్డ్స్ ఫీమేల్స్. బట్ యా సార్, యూ ఆల్వేస్ మేక్ ష్యూర్ యువర్ ఆర్టిస్ట్ కంఫర్టబుల్గా ఉన్నారు సెట్ మీద అండ్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ముత్యాల సార్, నాకు నేను బాగా అనిపిస్తాను కాన్ఫిడెంట్ ఇచ్చింది మీరే సార్. లైక్ యువర్ లైటింగ్ ఆర్ వాట్ ఎవర్ యువర్ ఫ్రేమ్స్, లైక్ ఫస్ట్ టైం ఐఎమ్ ఫీలింగ్ కాన్ఫిడెంట్ అబౌట్ మై సెల్ఫ్. ఐ థింక్ ద హోల్ క్రెడిట్ గోస్ టు యూ. అండ్ శివ గారు, థ్యాంక్స్ ఫర్ గెటింగ్ మీ ఇన్ అండ్ థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మీ డ్యూరింగ్ ద షూట్. రాజ్ కుమార్ ఇప్పుడు లేరు, కానీ ఇప్పుడు మనతో లేరు, హీఈస్ అట్ హిజ్ హోమ్ టౌన్. అండ్ తను కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు డ్యూరింగ్ ద షూట్. భరత్, నాగేష్, ఎవ్రీ వన్, ద హోల్ డైరెక్షన్ టీమ్, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. నందన, యూ హెల్ప్ మీ అవుట్ ఎ లాట్. ప్రతిసారి కాస్ట్యూమ్ అప్పుడు, ఆ చీర కట్టేటప్పుడు ప్రతిసారి హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.
అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ యోగిత ఫర్ బీయింగ్ దేర్ ఇన్ ద మూవీ. నీ యాక్టింగ్ చాలా బాగా చేసావు. అండ్ బీవీఎస్ సార్ ప్రతిసారి మా ఈవెంట్స్కి వస్తున్నారు. యు ఆర్ సో సపోర్టివ్ సార్. ముందు నుంచి ఎండ్ వరకు ఉంటారు అండ్ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ సార్. అండ్ రివ్యూవర్స్, ఐ నో పత్రికా ఫ్రీడమ్ ఉండాలి, అదంతా ఉండాలి, కానీ ఇంతమంది న్యూ కమర్స్ లైవ్స్ అండి ఇవి. అండ్ ఒక మూవీ అంటే ఎంతోమంది పనిచేస్తారు, వేల కొద్ది మంది. సో మాకు మీ సపోర్ట్ కావాలి. ఒకవేళ సపోర్ట్ లేకపోయినా జస్ట్ ట్రై నాట్ టు బీ నెగిటివ్ అండి. దాట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్. థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్. ఎవరైనా మర్చిపోతే రియలీ సారీ. హోప్ టు సీ యూ అగైన్ సూన్. సో థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఎమోషన్స్ అందరికీ ఉంటాయి. వీళ్ళందరూ కొత్త వాళ్ళు ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యారు. బట్ ముందుగా షార్ట్గా ఎలా కంప్లీట్ చేయాలి, చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు.